సో హోమియోపతి బ్యూటీనెస్ ఏంటంటే కనుక మైండ్ అండ్ బాడీని ట్రీట్ చేస్తుంది. మైండ్ ఏ సిమ్టమ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్. హ్మ్. బాడీ ఏ ఫిజికల్ సిమ్టమ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో దట్ ఈస్ ద ఫిజికల్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. ఈ రెండింటిని బేస్ చేసుకొని కస్టమైజ్డ్ డ్రగ్ సెలెక్షన్ ఉంటుంది. రైట్. సపోజ్ ఒక 10 మంది క్యాన్సర్ కేసెస్ తీసుకోండి. 10 మంది కొందరేమో విపరీతంగా భయం ఉంటది. కొందరేమో అసలు క్యాన్సర్ వచ్చినా కేర్ చేయరు. చూసాం కొన్ని కేసెస్ చూస్తాం. అసలు పట్టించుకోరు కూడా. సో ఇద్దరికి మళ్ళీ క్యాన్సర్ ఉంది. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు అంటే కనుక ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓహ్! ఈ కాన్స్టిట్యూషన్ మనం ట్రీట్ చేయాలనే కానీ క్యాన్సర్ని కాదు. ఐ అండర్‌స్టాండ్ సార్. కాన్స్టిట్యూషన్ ట్రీట్ చేస్తే క్యాన్సర్ ట్రీట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. సార్ చెప్పేది అదే యాక్చువల్గా. సో సింప్లిఫై. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్స్ కొందరికి భయం ఉంటది, కొందరికి ధైర్యం ఉంటది, కొందరికి టెన్షన్ ఉంటది, కొందరికి డిప్రెషన్ ఉంటది. హ్మ్. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుంటుంది. హ్మ్. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఒక్క హోమియోపతిలో మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హోమియోపతి. ఇప్పుడు క్యాన్సర్‌కి సంబంధం లేకుండా నాదొక పర్సనల్ క్వెషన్ ఉంది సార్. అంటే నిజంగా డిప్రెషన్‌కి కూడా మన అసలు డిప్రెషన్ రీజన్ ఏంటి? ఎందుకు వస్తుంది డిప్రెషన్ మీకు? అసలు మీ ఒక హెల్తీ పర్సన్ డిప్రెషన్ రాకూడదే? కదా! ఎందుకు వచ్చింది? ఎందుకంటే రీసెంట్‌గా మా జర్నలిస్ట్ ఒక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయారు. అందుకని అడుగుతున్నాను. ఫ్రమ్ లాస్ట్ 4-5 ఇయర్స్ తన డిప్రెషన్ మెడిసిన్స్ తీసుకుంటోంది. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంది. ఏమైతే సూసైడ్ చేసుకోవడం కూడా మెంటల్ గా వీక్ అయిపోయి, మెంటల్ గా వెక్స్ అయిపోయి, అంతకుముందు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చి బాడీ సపోర్ట్ చేయక, మైండ్ సపోర్ట్ చేయక ఒక అతలాకుతలమైనటువంటి స్టేజిలో దే విత్ డ్రా ఫ్రమ్ లైఫ్. డిప్రెషన్ అనేది ఇప్పుడు అదే ప్రాబ్లం వేరే వాళ్ళకి వస్తే తట్టుకుంటారు. అవును కదా. ఎందుకు తట్టుకుంటారంటే వాళ్ళకి అన్ని ఇష్యూస్ బ్యాక్ ఎండ్ లో లేవు. ఇక్కడ ప్రాబ్లం అనేది సూసైడ్ వలన ప్రాబ్లం వలన సూసైడ్ చేసుకోలేదు, వీళ్ళ వీక్నెస్ వల్ల సూసైడ్ చేసుకుంటారు. కరెక్ట్ కరెక్ట్ అబ్సల్యూట్. మీరు చెప్పిన అర్థం నీకు? సరే సార్. ఇక్కడ మీరు గినక స్ట్రాంగ్ ఉంటే, మీరు గినక వెరీ సో ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే, చిన్నప్పటి నుంచి ఏ మెడిసిన్ వాడకపోతే, ఒక ఆర్గానిక్ లైఫ్ లో ఉంటే, మీరు ఎంత ప్రాబ్లం అయినా సరే మనసులోకి తీసుకోరు. మీరు వీక్ కావడం వల్ల ప్రాబ్లం అనేది పెద్ద అవుతుందే కానీ, మీరు స్ట్రాంగ్ ఉంటే ప్రాబ్లం అనేది చాలా చిన్నది. మీరు వీక్నెస్ వల్ల మీ యొక్క స్ట్రెంత్ ఎందుకు వీక్ అయ్యారు అంటే కనుక మీ యొక్క పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీలో ఒక్కసారి గమనిస్తే ఆ వీక్నెస్ అనేది మీకు తెలుస్తుంది. జనరల్ గా కేస్ టేకింగ్ అనేది హోమియోపతిలో ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నంటే ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సూసైడల్ అనేది ఒక ప్రాబ్లం వల్ల కాదు, అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ మీరు స్ట్రెంత్ గా ఉన్నారా, మీరు వీక్ ఉన్నారా దాన్ని బట్టి సూసైడ్ అవుతారు. కరెక్ట్. సింపుల్ నేను చెప్పే లాజికల్ పాయింట్. ఇవన్నీ కూడా మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయడానికి సిస్టమ్ హెల్ప్ అవుతుంది కానీ మీ ప్రాబ్లం తగ్గడానికి సిస్టమ్ కాదు ఇక్కడ అనేది గౌరీశంకర్ గారు. यस सर. सर आप बताइए ये गट हेल्थ इंक्रीज कर सकते हैं, नहीं तो इम्यून सिस्टम भी इंक्रीज कर सकते हैं होम्योपैथी में? इन शॉर्ट मैम, होम्योपैथी में हम इम्यूनिटी का इम्प्रूव करते हैं, ठीक है। अब इम्यूनिटी अफेक्ट कई सारे फैक्टर से होता है, गट भी हमारा अफेक्ट कई सारे फैक्टर से होता है। गट को हम लोग बोलते हैं सेकंड ब्रेन, गट फीलिंग द सेकंड ब्रेन, सेकंड ब्रेन ऑफ बॉडी ना। तो गट फीलिंग या गट ये जो होता है ये मेन रीजन होता है हर बिकॉज हर दिन तो हमें कुछ न कुछ खाना है, हमारा डाइट गट को अफेक्ट करता है और गट जब अफेक्ट होता है तो तमाम बीमारियां आती हैं और इवन हमारा इम्यूनिटी से अफेक्ट कर सकता है। इम्यूनिटी का जो सबसे सबसे बड़ा फैक्टर होता है जो हमारे इम्यूनिटी को कम करता है, तो हमारे इमोशन। जब भी हम नेगेटिवली अफेक्ट होते हैं, डिप्रेशन, एंग्जाइटी, एंगर, इस दौरान हमारा इम्यूनिटी कम होता है और जब इम्यूनिटी कम होता है तो बीमारियां आ जाती हैं। होम्योपैथिक दवाई से इम्यूनिटी ही अफेक्ट होती है, हम लोग उसे एक अलग लैंग्वेज, लेकिन सबसे पहले हम उस इम्यूनिटी ही, और एक बार इम्यूनिटी सही हो जाती है, इम्यूनिटी तब सही होती है तो इतने सारे इम्यूनिटी करने की दवाइयाँ हैं, लेकिन फिर भी लोगों का इम्यूनिटी कम हो रहा है। क्यों? क्योंकि वो एक्चुअल में उस इम्यूनिटी के बारे में नहीं सोचते। सही है. చెప్తాను గట్ గురించి. గౌరీశంకర్ గారు ఆల్ క్యాన్సర్ కేసెస్ గట్ ఈస్ ద రెస్పాన్స్. అసలుకి ప్రాబ్లం గట్ వల్ల 90% క్యాన్సర్ కేసెస్ బికాస్ ఆఫ్ గట్. ఆల్ క్యాన్సర్ కేసెస్ గట్ ఏదైతే మనం ఇంతకుముందు సప్రెస్డ్ మెడిసిన్ వాడతామో దాని వలన గట్ యొక్క అబ్జార్ప్షన్ తగ్గి బాడీ యొక్క మినరల్ డెఫిషియన్సీ, ఒక విటమిన్ డెఫిషియన్సీ, ఒక న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి వెళ్తుంది. దీని వలన క్యాన్సర్స్ జనరల్ గా వస్తాయి. జనరల్ ఇక్కడ గట్ డిస్టర్బెన్స్ మీరు కనుక ట్రీట్ చేస్తే కూడా క్యాన్సర్ కొంచెం సస్టైన్. దానికోసం కొన్ని ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్ ఉపయోగపడతాయి జనరల్. సో ఇక్కడ గట్ యొక్క మెయింటైన్ చేయడం కంటే గట్ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఏం జరిగింది, అది ఒక్కసారి మనం కనుక పాస్ట్ ఇక్కడ ఎందుకంటే
ఇక్కడ క్యాన్సర్ కేసెస్ ని ట్రీట్ చేయడం కంటే వాళ్ళ యొక్క పాస్ట్ మెడికల్ హెల్త్ బేస్ చేసుకుని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. కరెక్ట్ కరెక్ట్. చాలా కేసెస్ లో మీరు సపోర్టింగ్ తీసుకోవచ్చు. అంటే వేరే మెడికల్ సిస్టమ్ మెడిసిన్ వాడినా సరే దీన్ని సపోర్ట్ తీసుకొని ఒక టైం తర్వాత ఆ సపోర్ట్ విత్డ్రా చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీనెస్. అసలు మనకున్న ప్రాబ్లమ్స్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పిక్చర్, ఒక మనిషి అనేవాడు ఒక ఈ యొక్క ఆది మానవుడి నుంచి డెవలప్ అవుతా కొన్ని కోట్ల సంవత్సరాలు, లక్షలు కాదు, వేలు కాదు, వందలు కాదు. మీకు ఎంతమంది 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు తెలిసింటది ఒకవేళ జనాలు. అంతకుముందు అదే మీ జీన్స్ ఇక్కడికి వచ్చాయంటే ఇక్కడ నుంచి వచ్చాయి. కరెక్ట్. మీరు ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఇట్ ఈస్ అ రీజన్ ఫర్ సోర్స్ నుంచే కదా ఇదంతా. సోర్స్ లేకపోతే మీరు రారుగా. ఆ సోర్స్ నుంచి అభిమానం నుంచి జీన్ అనేది సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ నుంచి నడక స్టేజ్ నుంచి ఇక్కడ ఇంకా వచ్చే స్టేజ్ నుంచి ఇక్కడ ఒక రైతు స్టేజ్ దాకా వచ్చింది. ఇక్కడ మెడిసిన్స్ లేవు, ఇక్కడ మెడిసిన్స్ లేవు, ఇక్కడ మెడిసిన్స్ లేవు, ఇక్కడ మెడిసిన్స్ లేవు. ఏ మెడిసిన్ లేకుండా మనిషి కొన్ని కోట్ల సంవత్సరాలు ఇక్కడ దాకా వచ్చాడు. కరెక్ట్. బట్ ఇక్కడ మాత్రం మెడిసిన్స్ పుట్టాయి. మెడిసిన్స్ ఇక్కడ పుట్టాయి. మెడిసిన్స్ ఎంతసేపు ఉన్న ఎమర్జెన్సీ కోసం మన లైఫ్ స్పాన్ పెంచనీకి ఏదో మనకు పనికి వాడడానికి పుట్టాయి కానీ యాక్చువల్గా అయితే రెగ్యులర్ యూజ్ కోసం కాదు. ఇక్కడ ఎప్పుడైతే మెడిసిన్స్ యూజ్ చేసామో ఇక్కడ నుంచి మీకు డయాబెటీస్ ప్రాబ్లమ్స్, ఇక్కడ నుంచి మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇక్కడ నుంచి మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇక్కడ నుంచి మీకు క్యాన్సర్ ప్రాబ్లమ్స్. అంటే చెప్తున్నా నేను మీ బాడీ వచ్చింది కొన్ని ఏదో ఒక సోర్స్ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చింది. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ మీ పేరెంట్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. సో ఇట్ ఈస్ అ సోర్స్ కోడ్ అనేది కొన్ని జనరేషన్స్ దాటుకొని దూరం వచ్చింది. ఈ సోర్స్ కోడ్ నెక్స్ట్ వెళ్ళడానికి కూడా రెడీగా ఉంది. నువ్వు డిస్టర్బ్ చేస్తావు మెడిసిన్స్ తోటి. ఓవర్ మెడికేషన్, ఓపెన్ మెడికేషన్, అన్వాంటెడ్ మెడికేషన్. ఇక్కడ ఫర్గెట్ అబౌట్ డాక్టర్, అల్లోపతి, హోమియోపతి పక్కన పెట్టి, హోమియోపతి కూడా పక్కన పెట్టండి మీరు. ఈ స్టేజ్ లో మనం కాపాడుకోవాలి. ఏంటంటే ఏ కంట్రీలో అయితే మెడిసిన్స్ తక్కువ వాడతారో ఆ కంట్రీలో క్యాన్సర్స్ తక్కువ. ఏ కంట్రీలో అయితే మెడిసిన్స్ విపరీతంగా వాడతారో అక్కడ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ. ఇక్కడ ఏమైందంటే క్యాన్సర్ ఇందాక అన్నాను కదా, ఒక సోర్స్ గట్ ఈస్ ద కీ. డెఫిషియన్సీస్, ఒకప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండేది ఫుడ్ లేక. ఇక్కడ ఫుడ్ ఎక్కువై అబ్జార్ప్షన్ తగ్గి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది. అర్థం మీకు? మళ్ళీ చిన్న లాజిక్ అనుకోండి మీరు అంతే. ఒక మంచి లైఫ్ అనుభవించాలంటే మీరు యాంటీబయాటిక్ వాడదు. ఏ మెడిసిన్ వాడదు. మీకు హోమియోపతి కూడా అవసరం లేదు, అల్లోపతి కూడా అవసరం లేదు. మన బాడీ ముందర ఏ మెడికల్ సిస్టమ్ కూడా అసలు ఆఫ్టర్ ఆల్ మీకు ఇవన్నీ ఈ మధ్యలో పుట్టిన మెడికల్ సిస్టమ్సే కానీ ఈవెన్ హోమియోపతి ఆల్సో ఇక్కడే పుట్టింది. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. హోమియోపతి ఎందుకు గ్రేట్నెస్ అంటున్నానంటే, హోమియోపతి ఎందుకు గొప్పది అంటున్నానంటే, ఇట్ ఈస్ ఇంప్రూవ్స్ యువర్ సిస్టమ్. ఇట్ ఈస్ లైక్ ఎ సప్లిమెంట్, ఇమ్యూన్ స్టిమ్యులెంట్. మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయడానికి, మీకు ఒక దోహదపడటానికి, మీకు ఒక సపోర్ట్ చేయడానికి పనికొచ్చే సిస్టమే కానీ మీ జబ్బును తగ్గీనికి కాదు. అందుకే హోమియోపతి క్యాన్సర్ కేసెస్కి వాడుకోవచ్చు, ట్రీట్ చేసుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు, ధైర్యంగా తీసుకోవచ్చు, భయం వదిలేయచ్చు. అదే సార్, నేను ఇప్పుడు దానికే వస్తున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్ కి, ప్రతి ఇంగ్లీష్ మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది నిజం. అంటే బాడీ పైన పనిచేస్తుంది కదా. ఇట్ ఇస్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లం. అంటే ఈరోజు మీరు సైనసైటిస్ కి మెడిసిన్ వాడారు, సైనసైటిస్ తగ్గిపోతుంది. ఆ సైనసైటిస్ ఎందుకు వచ్చింది దానికి అనుకోవాలి కదా మీరు. దాన్ని పక్కన పెట్టేసి సైనస్ ట్రీట్ చేస్తారు. ఆ సైనస్ తగ్గిపోయి రేపు పొద్దున్న థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయి రేపు పొద్దున లంగ్ ప్రాబ్లం వస్తుంది. కాఫ్ తగ్గిపోయి రేపు పొద్దున డయాబెటీస్ తో థైరాయిడ్ వస్తుంది. అది తగ్గిపోయి రేపు పొద్దున క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ హోమియోపతిలో ఉండవు, అస్సలు ఉండవు. హోమియోపతి ఇట్ ఈస్ అ సపోర్టింగ్ సిస్టమ్. హోమియోపతి అనేది ఈ ప్రాబ్లమ్స్ తగ్గిని కాదు, మీకు సైనసైటిస్ ని మీ యొక్క సిస్టమ్ స్ట్రెంథెన్ చేసుకొని ఇంప్రూవ్ చేసే సిస్టమ్. మీకు అక్కడ సైనసైటిస్ తగ్గిందంటే న్యాచురల్ గా తగ్గినట్టే. మీకు సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? అదే సైనస్ ని సప్రెస్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చి క్యాన్సర్ దాకా వస్తుంది. అంటే మీ బాడీ వీక్ అయితే ఒక అన్కంట్రోలబుల్ సెల్యులార్ సిస్టమ్. ఇక్కడ ప్రాబ్లం ట్రీట్ చేయాలా, మనిషిని ట్రీట్ చేయాలా? మనిషిని ట్రీట్ చేయాలి. సింపుల్ లాజిక్. అందుకు హోమియోపతి బ్యూటిఫుల్ సైన్స్ ఫర్ క్యాన్సర్. ఏ మెడికల్ సిస్టమ్ వాడుకోండి, హోమియోపతి సపోర్ట్ తీసుకుని మీకు క్యాన్సర్ అనేది బెటర్ కావచ్చు, నయం కావచ్చు, రేపు పొద్దున మళ్ళీ రాకపోవచ్చు, అన్ని జరగచ్చు.